Hi friends, welcome to my channel. Madhyagal Mihira. ఈరోజు నేను మళ్ళీ నా కాలేజ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను కాలేజ్కి వచ్చాను. ఇప్పుడు నేను కేఆర్సీకి వెళ్తున్నాను. కేఆర్సీ అంటే నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్, అది లైబ్రరీ అన్నమాట. ఈ కేఆర్సీకి 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి మెయిన్, 2 సైడ్ గేట్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక సైడ్ గేట్లోంచి లోపలికి వెళ్తున్నాను. చూడండి, మెయిన్ గేట్ ఇందాక మీరు చూసారు కదా, అది మెయిన్ గేట్. ఇది సైడ్ గేట్ అన్నమాట. కేఆర్సీ సైడ్ గేట్ నుంచి వెళ్తే ఇలా ఉంటుందన్నమాట లోపల. కేఆర్సీ కిందన 8 బెంచెస్ ఉంటాయి కూర్చోవడానికి. నేను మార్నింగ్ ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇది ఒక మంచి స్పాట్ అన్నమాట ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడే క్లాస్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అన్నమాట. మధ్యాహ్నం అందరం కలిసి తెరిసా పార్క్కి, గాంధీ పార్క్కి వెళ్ళి ఫొటోస్ తీయించుకోవచ్చు అని ప్లాన్ వేసుకున్నాం. మేము 4 ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అంటే ఒక క్లాస్ నుంచి అయితే కాదు, మేము లంచ్ మేట్స్ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క క్లాస్ నుంచి. నేను, ఇంకొక అమ్మాయి సిఎస్సి నుంచి, వేరే సెక్షన్స్ అన్నమాట. ఇంకొక అమ్మాయి సిఎస్సి స్పెషలైజేషన్, ఇంకొక అమ్మాయి బయోటెక్నాలజీ. మేము 4 కలిపి లంచ్ టైంలో మీట్ అయ్యి ఒకే చోట లంచ్ చేస్తూ ఉంటాం. సో అలా ఫ్రెండ్స్, ఈసారి లంచ్ టైంలో ఖాళీ ఉంటుంది కాబట్టి 4 వెళ్ళి ఫొటోస్ తీయించుకుందామని ప్లాన్ వేసుకున్నాం అన్నమాట. ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పాను కదా. హ్యాపీ బర్త్డే అక్షజ. మీరందరూ కూడా తను విష్ చేయండి. ఇప్పుడే 5 ఫ్లోర్స్ ఎక్కాను కదా, అందుకే ఆయాసం వచ్చేస్తుంది నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను గాంధీ పార్క్కి వచ్చాను ఫొటోస్ తీసుకోవడానికి. ఇప్పుడు తెరిసా పార్క్కి వెళ్తున్నాను. యూట్యూబ్లో అప్పుడు మామూలుగా వీడియో వేసాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఇక్కడ పావులు ఇప్పుడే గాంధీ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. గాంధీ పార్క్ ఒక రాని వాసన వస్తుంది. ఏంటో ఇది మట్టి వాసన. టార్లీ చేపలు. అది గీతం టాలెంట్ కెఫే ఉంది పిల్ల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తెరిసా పార్క్ గాంధీ పార్క్లో ఫొటోస్ అయిపోయినాయి ఫ్రెండ్స్, అందుకే తెరిసా పార్క్కి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ తీసుకుంటాం. కాలేజ్ స్టార్టింగ్ కాబట్టి, సెమ్ స్టార్టింగ్ కాబట్టి ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇలాంటి ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి టైం ఉంటుంది. నార్మల్గా అందరికీ ఉంటుంది, నాకు ఒకదానికే ఉండదు. ఎందుకంటే నేను ఎక్కువ చదువుదాం అనుకుంటాను కాబట్టి ఉండదు అన్నమాట. సరే, ఇప్పుడు తెరిసా పార్క్కి వెళ్తున్నాం. గాంధీ పార్క్ నుంచి తెరిసా పార్క్కి ఇలా వెళ్ళాలన్నమాట. మధ్యలో ఒక రూట్ ఉంటుంది. ఇది మా తెరిసా పార్క్ అన్నమాట. బేసికలీ తెరిసా పార్క్ ఎక్కడ ఓపెనింగ్ ఉందని వెతుకుతున్నాను నేను. అమ్మాయి డేటా స్ట్రక్చర్స్ క్లాస్లో నైస్. అమ్మ బాబాయ్, ఇక్కడ ఎక్కడ ఓపెనింగ్ లేదేంటి? ఇంకెంతసేపు నడాలి? అరే, ఎక్కడరా బెంచెస్ ఉన్నాయి చూపించు. చివరిని ఉన్నాయవా?
అంటే ఆ పిక్ చాలా బాగా వచ్చింది. ఏంటిది? అది ఒకటి నువ్వు పోస్ట్ చేసావు కదా, చాలా బాగా వచ్చింది. నేను నాకు అంత ఫొటోస్ అండ్ లుక్స్ కూడా ఇవ్వలేదు, తీసుకుని చాలా బాగుంది. అలాగా తెలియనప్పుడు తీసుకున్నా బాగుంటుంది. ఇక్కడెక్కడో కన్నా ఉంది, ఊరిపోయి వెళ్ళిపోవడమే. హై ఫ్రెండ్స్, ఇప్పుడే తెరిసా పార్క్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ ఈ తెరిసా పార్క్లో చివరిన బెంచెస్ ఉంటాయి. ఏ బెంచ్లో కూర్చుందామని వెయిట్ చేస్తున్నాం మేము. చూస్తున్నాం ఏ బెంచ్ బాగుంటుందా అని. అక్కడ ఏదో వర్క్ కూడా జరుగుతుంది, సంథింగ్ పైప్ వర్క్స్. సో బెంచ్ బాగానే ఉంది, రా కూర్చుందామా. ఒక మంచి బెంచ్ దొరికింది మాకు కూర్చోడానికి. సో ఇక్కడ కూర్చొని కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి. పడు ఇలాంటివన్నీ ఎప్పుడేం చేస్తున్నావు? చాలాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత క్లాస్కి వెళ్తున్నాం, క్లాస్ స్టార్ట్ అయిపోతుందని. సో బై ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మా తెరిసా పార్క్. ఈ తెరిసా పార్క్ మొత్తం గ్రీనరీతోనే నిండిపోయి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది, ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడే కాలేజ్ అయిపోయింది, క్లాసెస్ అని అయిపోయినాయి. సో ఇంటికి వెళ్తున్నాను నేను. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా 4 వరకే క్లాసెస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినేసి అప్పుడు చదువుకోవాలి లేదా ఇచ్చిన వర్క్స్ చేసుకోవాలి. సో బాయ్ ఫ్రెండ్స్.